హలో ఆల్, నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయ వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా వేగించుకోండి, మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, గరం మసాలా పేస్టు, తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి కదపకుండా 4-5 నిమిషాలు సిమ్లో మూత పెట్టేయండి. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని తగినంత ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా దగ్గర కుక్ చేసుకోండి. మనం ఇక్కడ ఎక్స్ట్రాగా వాటర్ వేయవసరం లేదు. కొబ్బరి పేస్ట్ని మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసే వాటర్ మనకు సరిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి. తర్వాత మరో 4-5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరి చూసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకొని సిమ్లో అంతే.